అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతాను లేదు. మరి బైబిల్ ఏం చెప్పింది పిల్లలు పుడతారంటే? మరొక విషయం దెబ్బ గుర్తుండిపోలేదు. మరొక విషయం, అసలు వీళ్ళు అప్లై చేసుకోవాల్సింది యెషయాని కాదండి. వీళ్ళు అప్లై చేసుకోవాల్సింది యెషయాని కాదు. ఎవరిని అప్లై చేసుకోవాలని చెప్తున్నా? ఇలాంటి పళ్ళు తింటే పిల్లలు పుడతారన్న ఒక వంకరోడు ఉన్నాడు బైబిల్లో. ఆడిని అప్లై చేసుకో, నీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతాడు. ఎవడాడు? యాకోబు గారు పెద్ద అబ్బాయి. ఎక్కడున్నాడో ఒకసారి చూడండి. ఇది అప్లై చేసుకో, కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. సేమ్ స్టేట్మెంట్ ఆడిది కూడా. చూడండి ఒకసారి. ఆదికాండం 30:14. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్ర ద్రాక్ష వృక్ష ఫలములు చూసి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుణ్ణి పుత్ర ద్రాక్ష వృక్షపు పళ్ళులో కొన్ని నాకు దయచేయమని లేయతో అనగా, నా భర్తను తీసుకుంటే అది చాలదా? ఇదో సంసారం గొడవలండి, పక్కన పెట్టండి. ఓ విషయం చెప్తున్నా, అలా తిట్టుకుంటున్నారని మనకు అనవసరం. అక్కడ ఒక విషయం జరుగుతుంది చూడండి. వాళ్ళ పెద్ద అబ్బాయి ఉన్నాడు. ఎవరు? యాకోబు గారి పెద్ద అబ్బాయి రూబేన్. ఆడికి భక్తి తక్కువ అండి. ఆడని ఎందుకు అంటున్నాడంటే, చిన్నమ్మతోనే పోయాడు. అస్సలు ఎథిక్స్ లేనోడు, విలువలు లేనోడు. అతను ఎంత దరిద్రపనంటే చిన్నమ్మ వావి వరుసలు మరిసిపోయినోడు. పైగా వాడికి ఒక థాట్ వచ్చిందట. ఏమని థాట్ వచ్చింది? మా అమ్మకి ఇంకా పిల్లలు పుట్టేయాలి, నాకు గొప్ప తమ్ముళ్ళు వచ్చేయాలి, మా కుటుంబమే పెద్దదైపోయాలి. లేయమ్మ తర్వాత రూబేన్ తర్వాత తమ్ముళ్ళని పెద్ద మంది ఉండాలి మాకు అనుకుని, మా అమ్మకి ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుట్టేయాలి అంటే ఏం చేయాలి? యెహోవా మా అమ్మకు పిల్లల్ని అనలేదంటాడు. అక్కడ ఏదో నమ్ముతున్నారట, మధ్యాశలో నమ్ముతున్నారట. అక్కడ నమ్మకాలు చెప్పిన ఆ పళ్ళు తింటే పిల్లలు పుడతారని ఆ రోజుల్లో నమ్ముతారట. ఎన్నో గుర్తు తెచ్చేసాడండి. అమ్మ నీకు పళ్ళు తెచ్చానమ్మా, నువ్వు ఎక్కువ తినేసి నాకు తమ్ముళ్ళకనే ఎక్కువ సంతానం, పెద్ద కుటుంబం మనం అయిపోవాలని వాళ్ళ కొడుకు పుత్రద్రాక్ష వృక్ష పళ్ళు తెచ్చి లేయమ్మకి ఇచ్చాడన్న సంగతి ఈ కంగారు మనిషికి అర్థమైంది. ఎవరు రా? ఈవిడేమనుకుంది, ఈవిడికి భక్తి తక్కువ, కోపం ఎక్కువ, భక్తి తక్కువ ఈవిడికి. ఈవిడేమందంటే, అక్క అంది. చెల్లి అన్నారు, నీకు విషయం చెప్పాలక్క అంది. ఇంత లవ్లీగా మాట్లాడుతున్నావు ఏంటి అనుకుంది. ఇంత చక్కగా ఎంత లవ్ వచ్చింది సడన్గా అంటే, ఏమీ లేదక్క, నీకు విషయం చెప్తానక్క. రోజు బావగారు మీ దగ్గర ఉంటున్నారు కదా, ఈరోజు మాతో వీళ్ళిద్దరికి టాక్స్ జరుగుతున్నాయి. క్షమించండి, చెల్లి అనుకుంటా, చెల్లి అక్క టాక్స్ జరుగుతున్నాయా? వీళ్ళిద్దరు మాట్లాడారు. రోజు మీ దగ్గర ఉంటున్నారు కదా అంటే, అప్పుడు అందట వడంబడికి మరి ఈరోజు బావగారిని అక్క మీ దగ్గరికి నేను పంపించాలి అంటే షరతులు వర్తిస్తాయి మరి అందట. షరతులేంటి చెల్లి అని అడిగితే, మీ అబ్బాయి పెద్ద అబ్బాయి రూబేన్ ఉన్నాడుగా, పుత్రద్రాక్ష వృక్ష పళ్ళు తెచ్చాడుగా, ఆ పళ్ళు నాకు ఇచ్చే, ఈరోజు నైట్ బావగారు మీ ఇంటికి వస్తాడు డిన్నర్కి అని చెప్పింది. ఏమర్థమవుతుందండి? లేయమ్మకి పిల్లలు పుట్టాలని పళ్ళు తెచ్చాడు, పిల్లలు పుట్టే పళ్ళు తెచ్చాడు. ఎవరు? రూబేన్. ఆ పళ్ళు నాకిస్తే బావగారు నీ దగ్గరికి పంపుతానని చెప్పింది ఎవరు? రాహేలమ్మ. ఇప్పుడు ఈ పళ్ళు తినేస్తే పిల్లలు పుడతారని నమ్మి తెగ తినేసింది ఎవరు? రాహేలు. ఎందుకంటే రాహేలు పళ్ళు ఎలాగెళ్ళిపోయినాయి, అక్క దగ్గర ఇచ్చేసుకుంది. ఏ వడంబడికి మీద తెచ్చుకుంది, బావగారు ఈరోజు మీ ఇంటికి రావాలంటే ముందు ఆ పళ్ళు, బావు తెచ్చిన పళ్ళు నాకు ఇచ్చే బావగారు మీ ఇంటికి వస్తారని చెప్పింది. ఇచ్చేసింది, తినేసింది. ఈవిడ భక్తిహీనరాలు కోపిస్తే ఏమనుకుందంటే పుట్టేస్తారనుకుంది. క్వైట్ ఆపోజిట్ రివర్స్ ఏంటి చెప్పినా, ఆవిడకి పుట్టలేదు కానీ లేయమ్మకి పుట్టేశారు. ఎవరికి పుట్టేశారు? తినేసి పుడతారనుకున్న ఆవిడకి పుట్టలేదు. ఏ పళ్ళు తినకుండా యాకోబు గారితో సంసారం జరిగించిన లేయమ్మకి పిల్లలు పుట్టారు. నా మాట అర్థమవుతుందా? అప్పుడు అర్థమైంది లేయమ్మకి. ఏమని అర్థమైందో చూడండి, ఏమని అర్థమైందో. 15 వచనం, ఆమె నా భర్తను తీసుకుంటే చాలదా, ఇప్పుడు నా కుమారుడు పుత్రద్రాక్ష వృక్ష ఫలం కూడా తీసుకుందవా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుడు పుత్రద్రాక్ష వృక్ష పండ్ల నిమిత్తము అతడు అంటే యాకోబు ఈ రాత్రి నీతో ఉండునని చెప్పాను. సాయంకాలం మందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతను ఎదుర్కొని పోయి, ఇదిగో నీవు నా యొద్దకు రావాలను, నా కుమారుడు వృక్ష ఫలముల వలన పండ్లతో నేను కొంటునని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో వెళ్ళిపోయాను. దేవుడు లేయా మనవి వినెను కనుక ఆ గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుణ్ణి కనెను. లేయా, నేను నా పెనిమిటి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిన అనుకుని అతనికి ఇస్మాకారు అని పేరు. పళ్ళు తిన్న ఆవిడికి పిల్లలు పుట్టలేదు, పళ్ళు తిన ఆవిడకి చెప్పండి పిల్లలు పుట్టేస్తుంది. కిందికి ఏం జరుగుతుంది? ఇప్పుడు లేయమ్మకు బుద్ధి వచ్చింది. ఏమని బుద్ధి వచ్చిందంటే, దేవుడు మంచి బహుమానం నాకు దయచేయనని నా పెనిమిటి 6 కుమారుల కంటే ఉన్నాను కనుక అతనికి ఇంకనూ నాతో కాపురం చేయను అనుకుని అతనికి జబూలేనని పేరు పెట్టను. తర్వాత ఆమె కుమార్తెని కన్న తర్వాత ఆమెకి దేనని పెట్టి తెగ పుట్టేస్తున్నారు. ఎవరికి? పళ్ళు తిన్నవాడికి పుట్టలేదు. పళ్ళు తిన్నాను పుడతారు, పళ్ళు అయిపోయినాయి కానీ పుట్టలేదు.
ఆవిడకి పుడతలేదు, పళ్ళు అయిపోయి ఇవిడికి పుట్టలేదు. అప్పుడు లేయమ్మకి పిల్లలు పుట్టడం చూసి తరాలు, సంవత్సరాలు, నెలలు గతించిపోతుంటే అప్పుడు నెలల తర్వాత బుద్ధి వచ్చింది ఎవరికి? రాహేలమ్మ. అప్పుడు అనుకుంది ఏమని? అప్పుడు ఆమె దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం, మనవి అన్న దగ్గర ఏంటో తెలుసా? దేవుడికి ప్రార్థన చేసింది. చెల్లికి ఒక విషయం అర్థమైంది, పళ్ళు వలన పిల్లలు పుట్టారు. పళ్ళు వలన పిల్లలు పుడతారు అనుకున్నాను, తిన్నాను, మా అక్కకు పుట్టారు, నాకు పుట్టలేదు. మళ్ళీ తిన్నాను, మా అక్కకు ఇంకొకటి పుట్టేసి నాకు పుట్టలేదు. మళ్ళీ తిన్నాను, పిల్ల పుట్టేసింది, ఆడపిల్ల, నాకు పుట్టలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, దేవుడి పిల్లల్ని ఇవ్వాలి తప్ప పళ్ళు పలహారాలు పిల్లల్ని ఇవ్వవు అని మార్చింది. ఏం మార్చింది? దేవా తప్పైపోయింది, నాకు పిల్లల్ని ఇవ్వని దేవునికి మనవి చేసి పుత్రద్రాక్ష వృక్ష పళ్ళు పక్కన పడేస్తే రాహేలు మనవి విని అప్పుడు బంగారం లాంటి కొడుకు ఇచ్చాడు. ఆ బంగారం పేరు చెప్పండి, యోసేపు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు యెషయాని కాదు అప్లై చేసుకోవాల్సింది, ఎవరిని అప్లై చేసుకోవాలి చెప్పండి? రూబేన్ అప్లై చేసుకోండి, మ్యాచ్ అవుతాడు. అయినా ఇవన్నీ అన్యుల నమ్మకాలండి. రూబేన్ తెచ్చింది అన్యుల నమ్మకాలు. పళ్ళు తింటే పిల్లలు పుడతారన్నది క్రైస్తవ నమ్మకమా, అన్యుల నమ్మకమా చెప్పు? అన్యులు. బావిలో నీళ్లు తాగితే పిల్లలు పుడతారన్నది క్రైస్తవుల నమ్మకమా, అన్యుల నమ్మకమా? అన్యుల నమ్మకం. రాయి మీద రాయి పెడితే రాయికి ఉయ్యాల కడితే ఉయ్యాల కట్టి ఊపితే పిల్లలు పుడతారన్నది అన్యుల నమ్మకమా, క్రైస్తవుల నమ్మకమా? ఈ అన్యుల నమ్మకాలు తెచ్చి విశ్వాసము వలన నేను పండించానంటే అది విశ్వాసం కాదు, అన్య ఆచారము. అది రూబేను ఆచారము, మధ్యాశయలో నమ్మే ఆచారాలు. ఆ మూఢనమ్మకాన్ని, అన్య ఆచారాన్ని నమ్మి నేను విశ్వాసం అంటున్నావు, తప్పు. అది విశ్వాసము కాదు. దేవుడే పిల్లల్ని ఇస్తాడు. ఎప్పుడు పిల్లల్ని ఇస్తాడు? ఆ తల్లి ఎవరైతుందో గొడ్రాలి దేవునితో నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసిన ప్రతి తల్లికి పిల్లలు పుట్టారు. 25 ఏళ్ళు ఎదురు చూస్తే శారమ్మ అబ్రహాముకి పిల్లలు పుట్టారు, రాహేలుకి పిల్లలు పుట్టారు, మనవ చేసుకుంటే పిల్లలు పుట్టారు, కమిట్మెంట్ ఇస్తే పిల్లలు పుట్టారు. అన్న నాకే కనుక బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తానని కమిట్మెంట్ ఇచ్చింది గనక పుట్టారు. ఎలిజబెత్కి ఆలస్యంగా పిల్లను పుడితే ఏలియా లాంటోడు పుట్టాడు. గుర్తుపెట్టుకోండి. యోహాను. ఎక్కడ మీరు చూడండి కమిట్మెంట్ అంటే ఆలస్యమైన తల్లులు బాధపడకండి. ఎవరికైనా పిల్లలు ఆలస్యమైతే బాధపడకండి. ఎందుకో తెలుసా? పిల్లల్ని ఏ బాధ ఏ ఒప్పుకోలు లేకుండా కనేసిన తల్లుల లెక్క వేరు, మీ లెక్క వేరేదిగా తెలుసా? దేవుడికి మీరు ప్రత్యేకము. ఎంత ప్రత్యేకమో తెలుసా? అందరి గర్భాలు తెలిసిన దేవుడు మీ గర్భాన్ని ఇంకా ఎందుకు తెరవలేదంటే మీ నుంచి ఏదో దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్నది మీరు చెప్పేస్తే బంగారం లాంటి బహుమానాలు తెచ్చి మీకు ఇస్తాడు. యోసేపు లాంటోని, ఇస్సాకు లాంటోని, అన్నాకు పుట్టిన సమూయేలు లాంటి వ్యక్తిని, ఎలిజబెత్కు పుట్టిన బాప్టిజం ఇచ్చి యోహాను లాంటి వ్యక్తిని ఇస్తాడు నీకు. వీళ్ళందరూ పిల్లలు వేరు, ఈ పిల్లల వేరు, ప్రత్యేకం. గుర్తుపెట్టుకోండి. ఆలస్యంగా పుట్టిన ఏ తల్లికైనా చరిత్రలో చూడండి బంగారు రత్నాలు పుట్టారు. నాకు పుట్టట్లేదు, ఏం చేయాలి? అక్కడ అట్టుపండు తినాలి, ఇక్కడ ఇది ఆడాలి, అది వాడు, ఇదంతా కాదండి. దేవుడికి ఇది ఇవ్వాల్సిన మాట ఉంది. ఇవ్వు, ఆ మాట ఇవ్వు. దేవ నాకు బిడ్డనిస్తే ఇదిగో నేను ఉంటానో ఏదో మాట ఇవ్వు, ఏదో సరి చేసి. ఎందుకంటే మీ దంపతులు ఇద్దరు దేవునికి ప్రత్యేకం. మీరు నచ్చారు దేవుడు. వాళ్ళ ప్రత్యేకమే, వాళ్ళకన్నా మీరు ఇంకా ప్రత్యేకం. మీ నుంచి ఏదో కావాలి, మీ మూలాలు ఏవో దేవుడికి కావాలి. ఆ దేవుడితో ఒప్పుకో, దేవుడు నీకు చక్కటి బహుమానం ఇస్తాడు. ప్రార్థన చేసుకో, ఒప్పుకో, మెడిసిన్ వాడు, రెండూ చేయి. దేవుడు తెరవాల్సిన టైంలో దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. నేను చూసిన కేసు చెప్తున్నాను. 20 సంవత్సరాలు వెయిట్ చేసి కేవలం దేవుని నమ్ముకుని వైద్యం చేయించుకుంటే 20 సంవత్సరాల తర్వాత బంగారం లాంటి బంతులు కన్న తల్లు నాకు తెలుసు. 30 సంవత్సరాల తర్వాత పిల్లల కన్నా తల్లు నాకు తెలుసు. ఏ రోజు దేవుడి మీద సనగలేదు, ఏ రోజు మూఢనమ్మకం దగ్గర పోలేదు, ఎప్పుడు పండు తినలేదు, రాయి మీద రాయట్లేదు. సత్యం బట్టి నిలబడ్డారు, పిల్లల్ని కన్నారు. ఇంత చెప్పిన తర్వాత స్వస్థతలు లేవంటారంటే లేవని అంటలేదండి. ఇంత చెప్పాక నేను విషయం చెప్పకపోతే నేను తప్పుడు బోధకుని అవుతాను. దేవుడు నేరుగా డైరెక్ట్గా స్వస్థత చేయాలనుకుంటే మెడిసిన్తో కూడా పని. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యెహోవా రాఫా. ఆయన స్వస్థపరచాలనుకుంటే రాత్రికి రాత్రే తగ్గిపోతుంది. వైద్యము ద్వారా కూడా నువ్వు ప్రార్థన పూర్వకంగా వెళ్ళిన తగ్గిపోతుంది. అందుకే నేను చెప్తున్నాను, నమ్మండి. నమ్మకం వెనకాల వైద్యాన్ని కూడా నమ్మండి. వైద్యులను విశ్వాసాన్ని నడిపించే దేవుణ్ణి బలంగా నమ్మండి. పూర్తిగా మోసపోకండి. అట్టిపళ్ళు అమ్మారని అట్టిపళ్ళు కొనకండి, యాపిల్ అమ్మారని యాపిల్ కొనకండి, ఏమి కొనకండి. ప్రతి ఒక్కరిని బైబిల్తో పరీక్షించండి. పిల్లలు పుడతారు, ఆలస్యమైన కంగారు లేదు. ఈ మాట నేను అంటున్నాను, ఏమనుకోకండి. పిల్లలు పుట్టకపోతే ఇంకా సరదాగా ఉండండి, చక్కగా ఉండండి. ప్రాజెక్టులు ఏమన్నా ముందు పెట్టుకోండి. జరగాల్సిన లక్ష్యాలు ఏమైనా జరిగించాలా, దేవునికి ఏమైనా కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉందా, సేవలో ఏమేం చేయాలో చేయండి. తగిన సమయం అందు మీరు అడగకుండానే పిల్లలను దేవుడు ఇస్తా. అయినా ఇవ్వలేదా? ఆత్మీయతలు ఎదిగితే అనాది పిల్లల సంఘంలో ఉన్నారు, అలాంటి వాళ్ళని దత్తత తీసుకోండి. దేవుని కొరకు ఘనముగా జీవించండి.
పిల్లల్ని కన్నామని, ఆత్మీయంగా కన్నామని సాక్ష్యం చెప్పాలి.